ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం సౌత్ అమెరికాలోని ఉరుగ్వేలో ఉన్నాం. సో ఇది మామూలుగా అయితే మనం మార్కెట్ అంటాము, ఇక్కడ ఫెరియా అంటాము. సో మనకి డైలీ కావాల్సిన కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. బట్ మనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి, లేదా కొన్ని వేరే షాపులు ఉన్నాయి, అక్కడికంటే ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి. సో ఈరోజు మీకు ఇక్కడ ఏమేమి కూరగాయలు దొరుకుతాయి, ఆ కాస్ట్ ఎంత ఉంది, దానికి కంపేర్ మన ఇండియాతో ఇక్కడికి కంపేర్ చేస్తే ఎంత ప్రైస్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ చూపించబోతున్నాను. సో మన ఇండియా మీద ఇక్కడ కొన్ని కూరగాయలు చాలా దొరకకపోవచ్చు, కానీ ఉన్న కూరగాయలే చాలా రేట్లు ఉంటాయి. సో అవన్నీ మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడ అవకాడో చాలా ఫేమస్. చూశారు కదా, అక్కడ అవకాడో ఎట్లా వస్తుందంటే మన కరెన్సీలో 100 రూపాయలకి ఒక 3-4 వస్తాయి. ఇక్కడ పేసోస్ అంటాము. 100 పేసోస్కి కొంతమంది 3 ఇస్తారు, కొంతమంది 4 ఇస్తారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ లైన్ మొత్తం మార్కెట్. సో మీకు కావాల్సిన మన ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్స్ ఉంటాయి. మీకు నచ్చిన చోటల్లో మనం నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూరగాయల మార్కెట్తో పాటు మనం చికెన్, ఫిష్, మటన్, నాన్ వెజ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా సపరేట్ స్టాల్స్ ఉంటాయి. మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ సపరేట్ టోకెన్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా మీకు నచ్చితే తీసుకోవాలి, లేకపోతే వేరే స్టాల్స్లో వేరే షాప్లో వేరే కాస్ట్ ఉంటే మీరు అక్కడైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ చికెన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టినవి. సో మనలాగా మన పీసులుగా కట్ చేసేవారు. ఇక్కడ ఇస్తే ఫుల్ కోడి లేదా 4 పార్ట్స్ లేదా 2 పార్ట్స్ చేసి కోడి ఇస్తారు. అది మనం ఇంటికి తీసుకెళ్ళి కట్ చేసుకోవాలి. ఇక్కడ అవన్నీ పేసెస్లో మన కరెన్సీ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ 1 పేసో ఈక్వల్స్ టు ₹1.60 లేదా ₹1.70 ఉంటుంది. సో ఇంక దాన్ని కంపేర్ చేసుకోవటం అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది, ఒక ₹1 తేడా అంతే. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి దొరకని ఫ్రూట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఫ్రూట్ నాకు తెలియదు. మిగతావి యాపిల్స్ కూడా చాలా తక్కువగానే వస్తాయి కంపేర్ టు ఇండియా. మిగతా బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఇండియన్ టైప్స్ తక్కువ, కానీ ఇక్కడ అన్నీ కొంచెం పెద్ద సైజుగా ఉంటాయి. అవైతే గుమ్మడికాయలు. ఇక్కడ గుమ్మడికాయలు కొంచెం పొడుగు షేప్లో ఉంటాయి, బట్ చాలా బాగుంటాయి. బట్ మనకి ఇక్కడ బెల్లం అనేది అసలు దొరకదు. సో వీళ్ళు గుమ్మడికాయలు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఉడకబెట్టేసి డైరెక్ట్ పెప్పర్, సాల్ట్ వేసుకొని ఉత్తిదే తింటారు. అదొక స్నాక్స్ లాగా. సో నేనైతే ఎక్కువగా ఈ షాప్లోనే తీసుకుంటాను. ఈ షాప్లో ఆ షాప్ అతనికి ఇంగ్లీష్ వచ్చు అండ్ రేట్స్ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. సో చూశారు కదా. సో దాదాపు పక్క షాపుల కంటే ఇక్కడ ఒక 10-20 పేసెస్ తక్కువగా ఉంటాయి. ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు, క్యారెట్లు, మిగతా వంకాయ, సొరకాయ అట్లాంటి కూరగాయలు. సో నేను ఎక్కువ ఇక్కడే తీసుకుంటాను. సో ఆల్రెడీ మా ఫ్రెండ్ తీసుకుంటున్నాడు. ఇక ఫ్రూట్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఫ్రూట్స్ మన ఇండియాలో దొరకని చాలా ఫ్రూట్స్ దొరుకుతాయి. ఫ్రూట్స్కి అయితే కాస్ట్ కూడా కొంచెం సేమ్ యావరేజ్గానే ఉంటాయి, మంచిగా ఉంటాయి. మంచి ఫ్రూట్స్, మంచి హెల్దీ, మనకు దొరకలేని ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, మంచిగా తినవచ్చు ఇక్కడ. కానీ కొన్ని ఫ్రూట్స్ అయితే చాలా చాలా కాస్ట్లీ. ఇప్పుడు చూసే బొప్పాయి అయితే ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు ఇక్కడే బాగుంటాయి. అంటే చాలా షాప్స్ ఉన్నాయి, కానీ ఈ షాప్లోనే తక్కువ రేట్ అయినా మంచి క్వాలిటీ, కొంచెం ఇండియన్ టైప్ ఉల్లిపాయలు దొరుకుతాయి. సో మ్యాక్సిమం ఇండియన్స్ అందరూ షాప్లోనే తీసుకుంటారు. అది కాక ఆ షాప్ అతనికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఈజీగా కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ మార్కెట్ పక్కనే పెద్ద పార్కు, పక్కనే పిల్లల పార్కు, మంచి గేమ్ ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉంటాయి. సో మామూలుగా అయితే ఈ పార్కులో ఎప్పుడు ఫుల్గా వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, డే టైం కానీ ఈవినింగ్ కానీ ఫుల్గా ఉంటుంది. బట్ ఓన్లీ ఈ ఫెరియా అంటే మార్కెట్ అనేది ఈ ఏరియాలో సాటర్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 or 2 వరకు ఉంటుంది అంతే. సో ఇది బీరకాయ. ఇక్కడ 4-5 షాపులు ఉన్నా కానీ ఈ షాప్లోనేమో 39 పేసెస్, అక్కడ 35 పేసెస్, అక్కడ 40, అక్కడ వేరే షాప్లో 45. సో ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్లు ఉంటాయి, పక్క పక్కనే ఉన్నా కానీ.
సో ఇక్కడ మనలాగా ఒక్కొక్క షాప్ ఫిక్స్డ్ రేట్ అనుకో ఒక మార్కెట్లో, బట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. మీకు కావాల్సిన చోట మంచి క్వాలిటీ ఉన్న కూరగాయలు తీసుకొని అది కొనుక్కోవచ్చు. బట్ చూసారు కదా బీరకాయ, ఇక్కడ మన దగ్గర బీరకాయ అంటే చాలా పొడుగుగా ఉంటుంది, బట్ ఇక్కడ లావుగా గుండ్ర ఇంకా చాలా లావుగా ఉంటాయి. బట్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి చిన్నవి వచ్చాయి. ఇంకా కొన్ని అయితే క్యాప్సికమ్ లాంటివి అయితే 3 కొంటే 50 పైసో, 4 కొంటే 50 పైసెస్ అనే ఆఫర్స్ కూడా వస్తాయి. ఇక్కడ బనానాస్ కూడా చాలా బాగుంటాయి, కొంచెం తక్కువ రేట్లోనే ఉంటాయి, మంచి సైజు ఉంటాయి బనానాస్ ఇక్కడ. ఈ షాప్లోకి వచ్చేసరికి ఫ్రూట్స్కి చాలా ఫేమస్, రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఎక్కువ ఫ్రూట్స్ ఇక్కడే తీసుకుంటూ ఉంటారు. మిగతా స్పానిష్ వాళ్ళు కానీ లేకపోతే మన ఇండియన్స్ కానీ ఎక్కువ ఈ షాప్నే ప్రిఫర్ చేస్తారు. మీరు అక్కడ చూస్తే ఆ పక్కన మొత్తం యాపిల్స్, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ ట్రే, యువతలకు వచ్చేసరికి బనానాస్ కానీ గ్రేప్స్ కానీ వేరే ఫ్రూట్స్, అవతల ఎగ్స్, అలా డిఫరెంట్గా సపరేట్ చేస్తారు ప్రతి దానికి. సో మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్స్ కూడా డిఫరెంట్ కలర్లో ఉంటాయి, వైట్, రెడ్ కలర్ ఎగ్స్. మోస్ట్లీ మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్స్ కూడా ట్రేస్ లెక్కన అమ్ముతారు, విడివిడిగా ఉండవు. మనకు కావాలంటే 15 ఎగ్స్ ఒక ట్రే కింద, లేకపోతే 30 ఎగ్స్, ఇంకా కావాలంటే 50, 100 ఎగ్స్ అట్లా ట్రేలు విడివిడిగా అమ్ముతారు. మనకు తగ్గట్టు తీసుకోవచ్చు. Vegetables. Where did you get these vegetables? From Uruguay or some Argentina or Brazil? No, I am from Cuba. No, vegetables. Just no, in Uruguay. Here only. Uruguay. So all vegetables, eggs and all. Uruguay. Okay. Greg Merca y ఈ షాప్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్కి ఫేమస్. ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ. మన ఇండియా కరెన్సీతో కంపేర్ చేసుకుంటే 100 గ్రామ్స్ వచ్చేసరికి 300, 400, కొన్ని అయితే 500 కూడా ఉంటాయి. చూసారు కదా, ఆమె మంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియో తీసేటప్పుడు. ¿Qué irán a hacer ustedes con eso? YouTube. Muy bien. ¿Eh? ¿Qué va a hacer? Mira, me voy a YouTube. Voy. El chico no sé qué me quiere decir algo en inglés. ఇంకా చెప్పాలంటే చిన్న ఉల్లిపాయలు ఎంత కాస్ట్లీ అంటే ఒక్కొక్కటి వచ్చేసరికి 40 పైసలు, 50 పైసలు ఉంటాయి. No. ఇంకా ఫేమస్ ఏంటంటే ఇక్కడ పుచ్చకాయ. మొన్న ఒకసారి అయితే ఒక్క పుచ్చకాయ 30 కేజీస్ వరకు ఉంది. చూసారు ఎంత పెద్ద పుచ్చకాయలు ఉంటాయి. ఇప్పుడు సీజన్ అయిపోతుంది కాబట్టి చిన్నవే ఉన్నాయి, బట్ పుచ్చకాయ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ. Gracias. No, English no. No. Pasen bien. Yo quiero hablar inglés. Dig English. No, nothing tampoco. Nothing, es lo único que puedo decir.
బెండకాయలు అయితే ఇక్కడ చూసారా, హాఫ్ కిలో 350 pesos, అంటే మన కరెన్సీలో దాదాపు హాఫ్ కిలో 600 రూపాయలు. ఈ మిర్చి అయితే ఇంకా దారుణం, హాఫ్ కిలో 350 సేమ్ కాస్ట్. ఇక్కడ మిర్చి కూడా చాలా కాస్ట్లీ. అసలు మిర్చి తింటే చప్పగా ఉంటాయి, మనలాగా స్పైసీగా ఉండవు. సో మ్యాక్సిమం ఇట్లా చూసే మిర్చి అయితే బ్రెజిల్ నుంచి తెస్తారు. బ్రెజిల్ నుంచి తెచ్చిన మిర్చి కొంచెం కాస్ట్లీ ఎక్కువైనా ఒకటి వేసుకున్నా మనకి కొంచెం స్పైసీగా మన ఇండియన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఆ బ్రెజిల్ మిర్చినే తీసుకుంటారు. నార్మల్ ఉరుగ్వే మిర్చి అయితే అస్సలు వాటర్ ఇక్కడ. సో వంకాయలు ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ తక్కువ. కింద చూస్తే సొరకాయలు కూడా సేమ్ 45 pesos కేజీ. సో మనకి నార్మల్ కాస్ట్ 80-70 రూపీస్ ఇండియన్ కరెన్సీలో ఉంటాయి. సో అవి కూడా మనకి అన్నీ మన ఇండియాలో చూసినట్లుగా సేమ్ సైజులో ఉంటాయి. ఇక్కడ అన్ని డిఫరెంట్ సైజు, ఒకటి చిన్నవి ఉంటాయి, ఒకటి పెద్దవి ఉంటాయి. సో అయితే కొంచెం టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. ఇంకా యాపిల్స్ అయితే ఇక్కడ ప్యూర్ చాలా టేస్టీగా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ యాపిల్స్ ఉంటాయి. వైట్ యాపిల్స్ అండ్ రెడ్ యాపిల్స్ అండ్ గ్రీన్ యాపిల్స్. దానికి తగ్గట్టుగానే సమ్మర్లోనే ఫ్రూట్స్కి కాస్ట్ తక్కువ ఉంటుంది. ఒక్కసారి సమ్మర్ వెళ్ళిపోయి వింటర్ మిగతా సీజన్స్ వస్తే ఫ్రూట్స్కి రేట్స్ బాగా పెరిగిపోతాయి. ఓన్లీ సమ్మర్లోనే ఫ్రూట్స్ రేట్స్ తగ్గుతాయి. సో ఫ్రూట్స్ తినాలనుకుంటే ఎక్కువ సమ్మర్లోనే మంచిగా ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి తక్కువ రేట్లో ఉన్నది. ఇక్కడ చూస్తే గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ మంచి తక్కువలోనే ఉన్నాయి. విడిగా అయితే 80-100 pesos. ఈ స్టాల్కి వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ బటర్, పన్నీర్ ఇట్లాంటివి అన్నీ దొరుకుతాయి. ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ వీటికి కూడా మన పూల నుంచి. ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్కి ఉరికే పెట్టింది పేరు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ పన్నీర్ అయితే చెప్పనక్కర్లేదు. ఎక్కువ మేము పన్నీర్ ఫ్రై, పన్నీర్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటాయంటే ప్యూర్ పన్నీర్ దొరుకుతుంది అండ్ ఫ్రెష్ పన్నీరు. మనం ఏ షాప్కి వెళ్ళినా మంచిగా దొరుకుతాయి. ఇక్కడికి వచ్చేసరికి అన్ని రిలేటెడ్ బాత్రూమ్ రిలేటెడ్, కిచెన్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ తక్కువ రేటు. మన షాపింగ్ మాల్స్కి వెళ్తే అక్కడ 500 ఉన్నది, ఇక్కడ 300 pesosతో వస్తాయి. సో మ్యాక్సిమం ఎవరన్నా కానీ ఇండియన్స్ కానీ వేరే స్పానిష్ ఫ్యామిలీకి కావాల్సిన రిలేటెడ్ మొత్తం ఈ ప్రియాలో మార్కెట్లో వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడ అన్ని రిలేటెడ్ సోప్స్, బట్టలు, సర్ఫ్, మిగతావి పేస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ తక్కువలో. సో మనకు నచ్చింది కాంబో ఆఫర్లో ఉంటాయి, విడివిడిగా తీసుకోవచ్చు, అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసరికి ఫిష్. ఇక్కడ ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, బట్ కాస్ట్లీ ఎక్కువ. మన దగ్గరే చాలా తక్కువగా దొరుకుతుంది ఫిష్. బట్ ఇక్కడ చూశారు కదా, కేజీ 760 సాల్మన్ ఫిష్ అది ఇక్కడ. బట్ కట్ చేయటం కూడా ఎట్లా కట్ చేస్తారంటే మనలాగా పీసులు కాకుండా పైదంతా తీసేసి లోపల వితౌట్ స్కిన్ అట్లా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. సో తీసుకున్న వాళ్ళు తీసుకుంటే, మన ఇండియన్స్కి అయితే మనం అడిగి సపరేట్గా కొట్టించుకుంటాం ఇక్కడ. అండ్ ప్రాన్ కూడా కాస్ట్ ఎక్కువ ఇక్కడ. ప్రాన్ వచ్చేసరికి 100 grams 80 pesos, 90 pesos, 100 pesos ఉంటాయి. సో అంటే కేజీ ఆల్మోస్ట్ 800-900 pesos. సో ఇవి వచ్చేసరికి టైగర్ ప్రాన్స్. చూసారు కదా ఎంత పెద్ద ఫిష్ ఇక్కడ. ఇక్కడ పోటున్నా కానీ ఫిష్ అనేది రేట్స్ ఎక్కువ. ఎగ్స్ కూడా అంతే, కొంచెం కొన్ని చోట్ల కాస్ట్గా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. మీకు మనం ఎక్కడ కావాలంటే అక్కడ. రెడ్ కలర్ ఎగ్స్ అయితే, ఆ కలర్ ఎగ్స్ అయితే కొంచెం కాస్ట్ తక్కువ, వైట్ అయితే కాస్ట్ ఎక్కువ ఇక్కడ. ఆ పక్కనే చూస్తే ఇక్కడ పక్షి గుడ్లు కూడా తింటూ ఉంటారు. అవి మీరు ఆ పక్కన గమనిస్తే ఆ బాక్స్లో ఉన్నాయి పక్షి గుడ్లు అవి. సో వీళ్ళు అవి ఎక్కువగా తింటారు. ఇక్కడ నర్సరీకి వస్తే ఇక్కడ ఇవి ప్రతి ఇంట్లో డైనింగ్ టేబుల్ కానీ లేదా హాల్లో కానీ ఇట్లాంటి చిన్న మొక్కలు పెట్టుకుంటారు. అదేవిధంగా కొన్ని మిర్చి, ఏమన్నా కొత్తిమీర, మెంతులు అట్లాంటివి ఇక్కడ కూడా దొరుకుతాయి. మన ఇండియన్స్ ఎక్కువగా ఇట్లాంటివి తీసుకొని ఇంట్లో పెట్టుకొని డైలీకి మన కూరలకు వాటికి తీసుకుంటారు. అవి అట్లాంటివి కూడా మంచిగా పెంచు. ఇప్పుడు చూస్తే అవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్చీస్. అవి పక్కన ఎల్లో కానీ, బ్లాక్ మిర్చి కానీ, ఇక్కడ గ్రీన్ మిర్చి కానీ ఇట్లాంటివి మనం పెంచుకోవచ్చు. మేము ట్రై చేసాము, సో బాగానే ఉంది. Agarran un poquito más de tamaño, la vaca no va a ser cierto, porque es azul, tenés celeste, ఏ